స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? No, sir. No, sir. ఓకే. ఓకే. సారీ. స్క్రీన్ షేర్ చేయలేదు. సారీ. నో. ఇప్పుడు కనిపిస్తుందా? Yes, sir. ఓకే. ఫైన్. రైట్. మనం డిస్ప్లే యాడ్స్ గురించి తెలుసుకుందాం. సో ఎస్టర్డే వీ హ్యావ్ వెంట్ టు సెర్చ్ యాడ్స్. సెర్చ్ యాడ్స్ అంటే ఏంది? సెర్చ్ నెట్వర్క్ వన్ టైప్ ఆఫ్ యాడ్. సో ఎక్కడ డిస్ప్లే అవుతుంది? ఎస్సిఆర్పి. ఎస్సిఆర్పి అంటే ఏంది? సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ మీద డిస్ప్లే అవుతుంది. రైట్. సో మన కీవర్డ్స్ కొట్టినప్పుడే యాడ్ కనిపిస్తుంది. సో yesterday we discussed ad extensions, what are the keyword match types, and also quality score. So these are the main things. ఇంకోటి ఏంటంటే బిడ్డింగ్ స్ట్రాటజీ ఉంటుంది. ఆ బిడ్డింగ్ స్ట్రాటజీ అన్ని దానికే ఉంటాయి. అన్ని క్యాంపెయిన్స్ కూడా వర్తిస్తాయి. ఆల్ టైప్స్ ఆఫ్ యాడ్స్ కూడా వర్తిస్తాయి. సో లాస్ట్కి చెప్తాను, ఎందుకంటే దట్ ఈస్ ఏ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో నౌ వి విల్ గో ఫర్ డిస్ప్లే యాడ్. డిస్ప్లే యాడ్ అంటే ఏంది? సో వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్? సో డిస్ప్లే యాడ్ని మనం ఇంకేమంటాం? సో బ్యానర్ యాడ్ అని కూడా అంటాం. వాట్ వీ కాల్ బ్యానర్ యాడ్. బ్యానర్ యాడ్ ఎందుకు అంటాం అంటే బికాస్ ఇట్ హ్యాస్ ఏ ఇమేజ్. ఓకే. ఒక ఇమేజ్తో ఉంటుంది. మనం ఇందాక సర్చ్ యాడ్స్ చూసాం. సో సర్చ్ యాడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని కొడితే మ్యాక్సిమం మనకి ఇలా స్పాన్సర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇలా కనిపిస్తుంది. మ్యాక్సిమం ఇమేజ్ కనిపించదు. కొన్నిసార్లు ఇమేజ్ కనిపిస్తుంది. లాట్ ఆఫ్ టైమ్స్ వీ డోంట్ సీ ఎనీ ఇమేజ్. ఓకే. ఇలా కనిపిస్తుంది. ఓకే. బట్ ఇమేజ్ యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి? బ్యానర్ యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి అంటే సో గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్స్లో కనిపిస్తాయి. గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్ ఉంటుంది. అంటే ఎవరైతే గూగుల్ యాడ్సెన్స్, ఓకే, ఒక వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి? గూగుల్, మీరు రాసుకోండి, గూగుల్ పార్ట్నర్ యాడ్సెన్స్ అప్రూవ్డ్ అని కూడా పెట్టుకోవచ్చు. యాడ్సెన్స్ అప్రూవ్డ్ అంటే క్లారిటీ ఉంటుంది. సో వెబ్సైట్స్ ఏంటంటే మామూలుగా మన వెబ్సైట్స్లో యాడ్స్ కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయం. సో నాది ఒక బిజినెస్ వెబ్సైట్. ఆ బిజినెస్ వెబ్సైట్లో నాకు వేరే యాడ్స్ ఇంట్రెస్ట్ లేదు. సో ఎందుకంటే నా ప్రోడక్ట్స్, నా సర్వీసెస్ చేయాలనుకుంటున్నాను. సో పీపుల్ మే క్లిక్ ఆన్ దోస్. నేను అది అమ్మాలనుకుంటున్నాను. సో ఐ డోంట్ వాంట్ అదర్ యాడ్స్. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు అంటే ఎనీ వెబ్సైట్స్ అప్లై చేయొచ్చు. ఎక్కువగా ఎలాంటి వెబ్సైట్స్ ఉంటాయంటే న్యూస్ వెబ్సైట్. చాలాసార్లు న్యూస్ వెబ్సైట్స్ మీరు వెళ్తారు. న్యూస్ వెబ్సైట్స్ కానీ లేకపోతే మ్యాగజైన్స్ కానీ, ఓకే. సో ఇలాంటివి కానీ లేకపోతే కొంతమంది రివ్యూస్ రాస్తూ ఉంటారు, ప్రోడక్ట్ రివ్యూస్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ, ఓకే. లైక్ దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ అంటాం. బ్లాగ్స్ కూడా రాస్తూ ఉంటారు. సో ఈ బ్లాగ్స్ వీళ్ళకి అందరికీ ఇన్కమ్ సోర్స్ ఏముంటుంది? నథింగ్. సో వాళ్ళొక బ్లాగ్ రాసిన, ఒక న్యూస్ రాసిన వాళ్ళకి ఏమి ఇన్కమ్ సోర్స్? నథింగ్. ఓకే. ఎందుకు చేస్తారు? సో బికాస్ దే వాంట్ సమ్ ఇన్కమ్. ఓకే. ఇన్కమ్ స్ట్రీమ్స్ రెగ్యులేట్ చేయాలంటే సో దే విల్ అప్రోచ్ టు ద గూగుల్. గూగుల్కి అప్రోచ్ చేసినప్పుడు సో వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ ప్రోగ్రామ్. సో గూగుల్ యాడ్సెన్స్ ప్రోగ్రామ్లో ఏముంటుందంటే we will submit our website. Okay. We will submit our website to the Google so that this is my news website. So daily I am giving lot of news to the people. ఓకే. అన్నీ మనం వెబ్సైట్ సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ స్క్రూటినీ చేస్తుంది. ఓకే. ఏమని స్క్రూటినీ చేస్తుంది? సో వాట్ ఈస్ ద వెబ్సైట్ ఇంటూ, కరెక్టే నా వెబ్సైట్, ఏదైనా స్పామింగ్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా డూప్లికేట్ కంటెంట్ పెడుతున్నారా, వేరే వెబ్సైట్ల నుంచి కాపీ చేసి పెడుతున్నారా, ఇమేజెస్ చేస్తున్నారా, కాపీ రైట్స్ ఏమైనా ఉన్నాయా? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ గైడ్లైన్స్ దే విల్ ఫాలో. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, దెన్ దే విల్ అప్రూవ్ ద వెబ్సైట్. సో అప్రూవ్ అయిన తర్వాత ఏమవుతుంది? సో వెబ్సైట్ ఓనర్స్ లైక్ న్యూస్ వెబ్సైట్ ఓనర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, రివ్యూస్ కానీ, బ్లాగర్స్ కానీ, దెన్ దే కెన్ గెట్ ద యాడ్స్. సో యాడ్స్ కనిపిస్తుంటాయి. సో దోస్ ఆర్ కాల్డ్ బ్యానర్ యాడ్స్ ఆర్ డిస్ప్లే యాడ్స్. ఓకే. సో దాన్ని బ్యానర్ యాడ్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో ఫర్ ఈనాడు. ఓకే. ఈనాడు న్యూస్. సో మనం ఎక్కువ ఫెమిలియర్ కాబట్టి ఐఎమ్ టేకింగ్ దిస్ న్యూస్ వెబ్సైట్.
సో ఇక్కడ మనకి కనిపిస్తాయి సైడ్ కానీ. సో ఇట్ టేక్ సమ్ టైమ్. ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లగారిజం టూల్ చేస్తాం స్మాల్ ఎస్ఈఓ. సో ఈ వెబ్సైట్లో కూడా చాలా యాడ్స్ కనిపిస్తాయి మీకు. సో ఐ విల్ షో వాట్ ఆర్ దిస్. సో ఇక్కడ చూడండి, హియర్ వి గాట్ సమ్ యాడ్. హియర్ ఆల్సో ఇట్ విల్ యాడ్ యాడ్స్ అనేది మల్టిపుల్ యాడ్స్ కనిపిస్తాయి. సో ఇట్ టేక్స్ 1 or 2 minutes, దెన్ యూ కెన్ సీ. అప్పటిలోపు మనం చూడొచ్చు ఇక్కడ దిస్ ఈజ్ అ బిగ్ యాడ్, దిస్ ఈజ్ అ బిగ్ యాడ్. ఇంకా ఇక్కడ కూడా కనిపిస్తుంది, టేక్ సమ్ టైమ్. కిందకి వెళ్తున్నాను, స్ట్రక్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ కనిపిస్తుంది. హియర్ యూ కెన్ సీ యాడ్స్ బై గూగుల్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే మీకు యాడ్స్ బై గూగుల్ అని కనిపిస్తుంది. సో టేకింగ్ సమ్ టైమ్ యాక్చువల్లీ. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు యాడ్స్ బై గూగుల్ అని స్టాప్ చేయండి. సో యాడ్స్ బై గూగుల్ అని కనిపిస్తుంది చూడండి. సో ఈ యాడ్స్ అన్ని గూగుల్ మనకి ఇస్తుంది. సో దిస్ ఈజ్ ఎ యాడ్, దిస్ ఈజ్ ఎ యాడ్. ఇంకా స్క్రోల్ చేస్తే మీకు యాడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక ఇమేజ్ కనిపిస్తుంది. సో ఇట్ విల్ బి ఏ అట్రాక్టివ్ యాడ్. సో చాలామంది ఏంటంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదన్నా వాళ్ళకి అట్రాక్ట్గా ఉన్నారనుకో, దే విల్ రిలేటెడ్ విత్ దిస్ యాడ్ అనుకుంటే దే విల్ క్లిక్ ఆన్ దిస్ యాడ్. వెన్ దే క్లిక్ ఆన్ దిస్ యాడ్, దే గో టు ద దిస్ పర్టిక్యులర్ వెబ్సైట్. ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్కి వెళ్తారు. సో దట్ ఈస్ వై వీ క్రియేట్. దీంట్లో ఏముంటాయి అంటే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ సైజ్, దిస్ ఈజ్ వన్ సైజ్. ఇక్కడ మీకు ఇంకో సైజ్ కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్. ఇక్కడ ఒక సైజ్. ఓకే, సో మనం ఇక్కడ వెబ్సైట్ ఓనర్ అనేది సైజెస్ మెన్షన్ చేసుకోవచ్చు. అకార్డింగ్ టు దట్ గూగుల్ అనేది వాళ్ళకి మెన్షన్ చేస్తుంది. సో వెబ్సైట్ ఓనర్కి ఎలా డబ్బులు వస్తాయి, ఇన్కమ్ సోర్స్ ఏంది, వెన్ ద పీపుల్ క్లిక్ ఆన్ దిస్ యాడ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ ఇంప్రెషన్స్కి రావు డబ్బులు వాళ్ళకి. సో దే విల్ క్లిక్ ఆన్ దిస్ యాడ్. వెన్ ఎవర్ ద యూజర్ క్లిక్ ఆన్ దిస్ యాడ్, the website owner, this website owner, small SEO tools owner will get the money. How much money? It depends on the time, category, place, how much budget they put, everything. For example, if 100 rupees Google gets, he will get 55 rupees. సో అందుకే మీకు చాలాసార్లు యూట్యూబ్లో కానీ ఇంత ఇన్కమ్ వచ్చింది, లక్షల్లో సంపాదిస్తున్నారు, ఇట్లా అన్నీ చెప్పేది ఏంటంటే దీనివల్ల. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్. సో ప్రతి ఇక్కడ ఇమేజ్తోని మనకి యాడ్స్ ఇన్కమ్ రాదు, క్లిక్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. సో దట్ ఈస్ వై. సో అందుకే ఇన్ని యాడ్స్ అనేది మీకు కనిపిస్తాయి. కొన్నిసార్లు మన యాప్స్లో ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా సడన్గా ఒక యాడ్ ఫ్లాష్ అవుతుంది. సో మనకేంటంటే క్లిక్ చేయాల్సిందే, అప్పుడు మనం వే ఆ గేమ్కి వెళ్తాం. సో దట్ ఈస్ వై దే విల్ పుట్ లైక్ దిస్. ఓకే, టు జనరేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద గూగుల్. గాట్ ఇట్. ఇక్కడ రెగ్యులర్గా మారుతూ ఉంటాయి యాడ్స్ అకార్డింగ్ టు ద అవర్ ఇంట్రెస్ట్. ఇవి యాడ్స్ కూడా ఎందుకు మారుతాయి అంటే మనం మన ఇంట్రెస్ట్ బేస్ మీద యాడ్స్ మారుతూ ఉంటుంది. ఓకే, సో వై ఐఎమ్ సేయింగ్ బికాస్ వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ ఇంట్రెస్టెడ్స్. మన కేటగిరీస్ కూడా మనం మెన్షన్ చేయాలి యాడ్స్లో. అందుకే మనం ఇక్కడ ఏది పడితే అది యాడ్ రన్ కాదు. ఇంతకుముందు మనం ఏదన్నా గూగుల్లో సెర్చ్ చేసి ఉంటే అలాంటి యాడ్సే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మీరు చూస్తూ ఉంటారు, రైట్? సో దీస్ ఆర్ ద డిస్ప్లే యాడ్స్. సో డిస్ప్లే యాడ్స్ ఎక్కడ కనిపిస్తాయి? గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్డ్ వెబ్సైట్స్లోనే కనిపిస్తాయి. అన్ని వెబ్సైట్స్లో కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్లో పోతే కనిపిస్తాయి, కనిపించవు. అమెజాన్లో పోతే కనిపిస్తాయి, కనిపించవు. నా వెబ్సైట్లో కానీ ఇంకా వేరే వెబ్సైట్స్ కానీ రిలయన్స్ కంపెనీ కానీ ఇలాంటి వెబ్సైట్స్లో యాడ్స్ కనిపించవు. ఎందుకంటే వీఆర్ నాట్ వాంట్ ద యాడ్స్. వీ డోంట్ వాంట్ ద యాడ్స్ ఫ్రమ్ ద గూగుల్. ఓకే, ఇన్కమ్ అనేది మనం జనరేట్, మా ప్రోడక్ట్స్ సర్వీసెస్ ఉన్నాయి, వాళ్ళ ప్రోడక్ట్స్ దాని ద్వారా రావాలి, రైట్? సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్. సో దీంట్లో ఏంటంటే we will go to the here we will go to the Google Ads. 1 minute, I'll open the Google Ads account.
So we are in the Google Ads platform. So this is a dashboard. So one minute. So this is our dashboard. ఇలా కనిపిస్తుంది మన dashboard. Right? How to do the create ads. Create ads కి వెళ్ళాలంటే here also, here also. Wherever you want to click, you can click. So for suppose if I am click new campaign and click చేయండి. సో హియర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది మనకి సేల్స్ కావాలా లీడ్స్ కావాలా సేల్స్ అంటే ఎక్కువగా ఈ కామర్స్ మీద ఏదైనా ప్రోడక్ట్స్ ఉంటే అప్పుడు సేల్స్ చూస్ చేసుకోండి లీడ్స్ అంటే సర్వీసెస్ సెక్టర్స్ ఉంటే లీడ్స్ సెలెక్ట్ చేసుకోండి లేదు మీ వెబ్సైట్కి ట్రాఫికే కావాలంటే యూ కెన్ సెలెక్ట్ ఆర్ వాట్ ఎవర్ ద గోల్ యూ వాంట్ మ్యాక్సిమం నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎక్కువగా బ్యానర్ యాడ్స్కి ఏంటంటే ట్రాఫిక్ కావాలనుకుంటారు లేదంటే బ్రాండెడ్ బ్రాండ్ అవేర్నెస్ కోసము చేస్తుంటారు సో విచ్ ఎవర్ యూ వాంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ లీడ్ జనరేషన్కి అయితే డిస్ప్లే మార్కెటింగ్ యూజ్ చేయకండి లీడ్ జనరేషన్కి అంతగా పనిచేయదు ఎందుకంటే వేరే వేరే వెబ్సైట్స్లలో వెళ్తుంది అక్కడి నుంచి లీడ్ వచ్చినా కానీ క్వాలిటీ లీడ్ అనేది ఉండదు సో డోంట్ గో ఫర్ మై సజెషన్ ఈస్ డోంట్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఏ ఆబ్జెక్టివ్ యూ కెన్ గో ఫర్ ట్రాఫిక్ ఆర్ అవేర్నెస్ దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా మీకు క్లిక్ కాస్ట్ కూడా వేస్ట్ కాదు బడ్జెట్ కూడా వేస్ట్ కాదు లీడ్కి అయితే ఎక్కువ బడ్జెట్ వేస్ట్ అవుతుంది లీడ్ వచ్చినా కానీ కూడా క్వాలిటీ రాదు ఓకే సో యూ కెన్ గో ఫర్ వెబ్సైట్ ట్రాఫిక్ సో కావాలి అంటే మీరు మీ కంపెనీలో ఒకసారి ట్రయల్ కూడా వేసుకోవచ్చు సో బాగా పనిచేస్తే ఓకే లేకపోతే ట్రాఫిక్ కోసం ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు సో కంటిన్యూ సో ఇక్కడ సెర్చ్ కాదు మనం చేయాల్సింది డిస్ప్లే అని మీకు ఇక్కడ క్లీన్గా రాసి ఉంటుంది సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద డిస్ప్లే యాడ్ ఓకే సో వాట్ ఎవర్ ద company or whatever the ad you want to do. I want to do this ad. Okay. So display ad. So company website copy చేసి వెబ్సైట్ లేకుండా మనం చేయలేము సో కాపీ దిస్ వన్ కంటిన్యూ వాట్ ఇట్ సో ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ అడుగుతుంది సో వాట్ ఈస్ ద క్యాంపెయిన్ నేమ్ సో యూ కెన్ గివ్ ద డిస్ప్లే యాడ్ ఆన్ ఏ రోజు చేసాము సో ఇట్ ఈస్ 18th December ఓకే సో ఇన్ ఫ్యూచర్ యూ కెన్ సీ దిస్ యాడ్ ఓకే హిస్టారికల్గా మీకు తర్వాత చూసుకోవాలి యాడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే యూ కెన్ సీ ఓకే కంటిన్యూ now you can select your location so if you product and services entire India or global you can select this one or which location you want to add you can add for example I'm adding only Hyderabad here as of now so here why it is not coming నౌ ఇట్స్ సో ఇక్కడ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ పాకిస్తాన్ ఉంది తెలంగాణ ఉంది సో కొన్నిసార్లు కొంతమంది త్వరగా అని యాడ్ రన్ చేయాలని ఇది క్లిక్ చేసుకున్నాను అనుకో మీ యాడ్ పాకిస్తాన్లో రన్ అవుతుంది అదొకటి జాగ్రత్తగా చూసుకోండి ఓకే సో హియర్ యూ కెన్ సీ ద అడ్వాన్స్ సెర్చ్ ఏంటి సో యూ కెన్ గో ఫర్ పర్టికులర్ రేడియస్ టార్గెటింగ్ కూడా చేసుకోవచ్చు అదర్వైజ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ గో ఎంటైర్ థింగ్స్ ఇక్కడ లొకేషన్ ఆప్షన్స్ ఉన్నాయి వాట్ ఈస్ దిస్ లొకేషన్ ఆప్షన్స్ టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ప్రెజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్ అంటే ఏంది ఓకే పీపుల్ ఇన్ రెగ్యులర్లీ ఇన్ ఆర్ హూ హ్యావ్ షోన్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ఇంక్లూడెడ్ లొకేషన్ సో నా లొకేషన్ ఏంది హైదరాబాద్ సో పీపుల్ అనేది ఏంటంటే ఎవరైతే హైదరాబాద్లో ఉంటున్నారో ఆర్ రెగ్యులర్లీ హైదరాబాద్కి వస్తూ పోతున్నారో ఆర్ హూ హ్యావ్ షోన్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఉంది సో నేను టార్గెట్ ఏం చేస్తాను హైదరాబాద్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళని టార్గెట్ చేయొచ్చు సో కొంతమంది ఫ్రీక్వెంట్గా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి కొన్నిసార్లు హాస్టల్లో ఉంటారు కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు కొన్ని రోజులు వాళ్ళ హోమ్ స్టేట్లో ఉంటారు సో వాళ్ళు ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ అంటారు సో వాళ్ళకు కూడా యాడ్స్ కనిపించాలి అంటే యాడ్స్ కనిపిస్తాయి ఓకే ఎప్పుడైతే హైదరాబాద్లో ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ నుంచి ఈ మంత్ వచ్చారు ఓకే అలాంటి వాళ్ళకు కూడా యాడ్ కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ ఈజ్ ద మీరు విజయవాడలో ఉన్నారు మీరు సెర్చ్ చేస్తున్నారు ఏమని సెర్చ్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ అమీర్పేట్
అమీర్పేట్ హైదరాబాద్ ఆర్ హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. సో అలాంటి వాళ్ళకు కూడా కనిపిస్తుంది. అంటే మీరు లొకేషన్‌లో లేరు హైదరాబాద్‌లో. బట్ యూ ఆర్ సెర్చింగ్ ఫర్ ద లొకేషన్. గాట్ ఇట్? సో అలాంటి వాళ్ళకి కావాలి అనుకుంటే ఇది. ఇది ఆల్రెడీ డిఫాల్ట్ ఉంటుంది. సో ఇది ఎప్పుడు పెట్టొచ్చు? మీరు ఎప్పుడు పెట్టొచ్చు అంటే మీ దగ్గర మంచి బడ్జెట్ ఉన్నప్పుడు. మీ మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. బాగా డబ్బులిచ్చారు. 500 రూపీస్, 1000 రూపీస్ ఖర్చు చేయండి. నాకేం ప్రాబ్లమ్ లేదని క్లయింట్ అన్నప్పుడు యూ కెన్ థింక్ సెలెక్ట్ దిస్ వన్. అదర్‌వైజ్ ప్రెజెన్స్ ఇన్ ఇక్కడ ఏమంటుంది గూగుల్ ప్రెజెన్స్. సో పీపుల్ ఇన్ రెగ్యులర్లీ ఇన్ ఇంక్లూడెడ్. సో ఏంది హైదరాబాద్ పీపులే. ఓకే. హైదరాబాద్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ రెగ్యులర్‌లీ ఇన్ వస్తూ పోతున్న వాళ్ళకే యాడ్ కనిపిస్తుంది. అంతేగాని బయట నుంచి విజయవాడ నుంచి లేకపోతే ముంబై నుంచి ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో అదర్ లొకేషన్ ఏదైనా కావచ్చు. ఓకే. అదర్ లొకేషన్ అది హైదరాబాద్ అని సెర్చ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే వాళ్ళకి యాడ్ కనిపియదు. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకి క్యాటర్ చేయొచ్చు. ఎక్కువగా రెస్టారెంట్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా! రెస్టారెంట్స్ కానీ ఈ స్టోర్స్ కానీ ఓకే. వాళ్ళకేందంటే బయట నుంచి వచ్చి కొనేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అట్లాంటప్పుడు మీరు ఇక్కడ పెట్టొచ్చు. లేదంటే ఈ బడ్జెట్ చాలా తక్కువ ఇచ్చారు. ఆ బడ్జెట్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవాలంటే యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ దేర్. ఓకే. ఇక్కడ ఇంగ్లీష్ బై డిఫాల్ట్ ఉంది. ఓకే. మోర్ సెట్టింగ్స్ కూడా కనిపిస్తుంది. యూ కెన్ క్లిక్ ఆప్టిమైజ్ ద బెస్ట్ యాడ్. ఇప్పుడు మీరు 3, 4 యాడ్స్ రన్ చేస్తే ఏ యాడ్ అయితే రన్ అవుతే అది బాగా కనిపిస్తుంది. ఆల్ ద డే అంటే ఇంతకుముందు చెప్పాను. సో కంప్లీట్ 24 అవర్స్. లేదంటే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ద టైమింగ్స్, వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్. ఓకే. ఈజీగా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ సో డివైజెస్. సో కొన్నిసార్లు ఏంటంటే మనకు డివైజెస్ మీద కూడా టార్గెట్ చేయొచ్చు. అంటే డివైజెస్ అంటే ఏమున్నాయి? ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ అండ్ మొబైల్స్. సో ఇలా డివైజెస్ కూడా టార్గెట్ చేయొచ్చు. సో షోన్ ఆల్ డివైజెస్ అంటే 3 దాంట్లో షోన్ చేస్తుంది. 3 డివైజెస్‌లో యాడ్ రన్ అవుతుంది. లేదు స్పెసిఫిక్ టార్గెట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నాకు టాబ్లెట్స్ మీద ఎక్కువగా సెర్చ్ చేయరు. అన్నెసరీ అక్కడ క్లిక్ చేసినా వేస్ట్ అవుతది అనుకుంటే అన్‌చెక్ చేయొచ్చు. లేదు నేను ఓన్లీ మొబైల్‌లోనే నాకు యాడ్ రన్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ట్రాఫిక్ నేను గూగుల్ అనలిటిక్స్‌లోకెళ్తే నాకు మేజర్ ట్రాఫిక్ ఆర్ కమింగ్ ఫ్రమ్ గూగుల్. ఓకే. 90% ఐఎమ్ గెట్టింగ్ ఏ ట్రాఫిక్ అనుకుంటే సో గో ఫర్ ఓన్లీ మొబైల్. లేదు అనుకుంటే విచ్ ఎవర్ ద థింగ్స్. సో కంప్యూటర్ తీసేస్తే నౌ యువర్ యాడ్ ఈస్ రన్నింగ్ ఆన్ ఓన్లీ ఆన్ మొబైల్ ఫోన్స్. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్ చెయ్యాలి. ఆండ్రాయిడ్ అంటే ఆండ్రాయిడ్‌కే వెళ్తుంది. ఐఓఎస్ అంటే ఐఓఎస్‌కి వెళ్తుంది. విచ్ ఎవర్ ద ఆపరేటింగ్ సిస్టమ్ యూ వాంట్. ఓకే. కొన్నిసార్లు నా ప్రోడక్ట్ హై కాస్ట్ ఉంది. ఓకే. సో హై లేదంటే నా డిజిటల్ మార్కెటింగ్ మోర్ దెన్ 1,00,000 ప్రైస్ ఉంది. సో ఇక్కడ ఆండ్రాయిడ్ అంటే అందరూ వస్తారు. సో అన్నెసరీ నా బడ్జెట్ వేస్ట్ అవుతుంది. సో 1,00,000 రూపీస్ ఉన్న వర్త్ ఎవరు ఎక్కువ చూసేవాళ్ళు ఐఫోన్ యూజర్స్‌కి అయితే దే హ్యావ్ ద వర్త్ అనుకుంటే ఐ కెన్ క్లిక్ ఆన్ ద దిస్ వన్. సో వాట్ హ్యాపెండ్ మై యాడ్ ఈస్ సీన్ టు ద ఓన్లీ ఐఓఎస్ పీపుల్ ఓన్లీ. ఓకే. సో అట్లా ఇది వెబ్ ఓఎస్ కానీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో మనకైతే ఈ 2 ఎక్కువగా యూజ్ అవుతది. ఇవి ఇంతకుముందు అంత లేదు. సో యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. లేదు అంటే అన్నీ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ చేసుకోలేదంటే అన్నీ ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. డివైస్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మోడల్స్ చూడొచ్చు. ఆల్ ద యాపిల్ ఫోన్స్, ఆల్ ద ఆండ్రాయిడ్ ఫోన్స్. ఇక్కడ కూడా మీకు చాలా ఉన్నాయి లిస్ట్. సో యూ కెన్ ఎక్స్‌ప్లోర్ దిస్ వన్. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్. స్పెసిఫిక్ కావాలంటే స్పెసిఫిక్ కూడా చేయొచ్చు. నెట్వర్క్స్ కూడా చూడొచ్చు. వాట్ ఈస్ దిస్ నెట్వర్క్? వైఫై ఆర్ ఇండియా. సో వైఫై ఏంటంటే మామూలుగా మీకు తెలిసిందే వైఫై హోమ్ వైఫై కానీ ఆఫీస్ వైఫై కానీ ఇండియాలో ఏమేమి ఫోన్స్ ఉన్నాయి అన్నిటికీ కనిపించాలి. ఆల్ యూజర్స్ కనిపించాలంటే దిస్ వన్. లేదు స్పెసిఫిక్ యూజర్స్కి కనిపించాలంటే యూ కెన్ యూజ్ ఎనీ వన్. సో ఇది ఎక్కువగా మనం అన్నీ ఆల్ అని పెడతాం. ఇది ఎక్కువగా చూస్ చేయము. సో ఇట్ ఈస్ వెరీ రేర్ కేసెస్. ఎప్పుడన్నా మీకు అనిపిస్తే వి విల్ యూస్. ఓకే. లేదు అనుకుంటే సెట్ ఆన్ ద షో ఆన్ ఆల్ డివైజెస్. ఓకే. దిస్ ఈస్ ద సెట్టింగ్ అవైలబుల్. అండ్ దెన్ యూ కెన్ సీ క్యాంపెయిన్ యూఆర్ఎల్ తర్వాత ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ట్రాకింగ్.
ట్రాకింగ్ అంటే ఏంది? సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కస్టమర్ ఈనాడులో యాడ్ రన్ చేసి చూసాడు. చూసి క్లిక్ చేశాడు. సో, నేను తెలుసుకోవచ్చు ఎక్కడి నుంచి యాడ్ రన్ అవుతుంది. వెదర్ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ఈనాడు ఆర్ ఎనీ అదర్ వెబ్‌సైట్. ఓకే. అలా మనం తెలుసుకోవచ్చు. లేదు నాది యూట్యూబ్ ఛానెల్‌లో యాడ్ రన్ అవుతుంది. ఓకే. యూట్యూబ్ ఛానెల్ నుంచి యాడ్ రన్ అవుతుందా? లేతే వేరే వెబ్‌సైట్ నుంచి రన్ అవుతుందా? అలా కూడా మనం ట్రాకింగ్ కోడ్ ఉంటాం. ఆ ట్రాకింగ్ కోడ్ ద్వారా చేసుకోవచ్చు. లేటర్ ఆన్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో, ఇక్కడ డైనమిక్ యాడ్స్, సెపరేట్ యాడ్స్. సో, అది లేటర్ ఆన్ ఐ విల్ టెల్. సో, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఉంది. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అంటే సో, మనం ఎప్పుడు యాడ్ స్టార్ట్ చేస్తాం, ఎప్పుడు ఎండ్ చేస్తాం. సో, వాటెవర్ ద డేట్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ. లేదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు 2 డేసే యాడ్ రన్ చేయాలి. లేదా ఈ రోజే యాడ్ రన్ చేయాలనుకుంటే ఈ రోజే ఎండ్ చేయొచ్చు. లేదు కంటిన్యూయస్‌గా చేయాలి అనుకుంటే ఎండ్ డేట్ దాన్ని పెట్టుకుంటే కంటిన్యూగా రన్ అవుతుంది. అది మీకు తెలిసిందే. రైట్. కన్వర్స్ కన్వర్షన్స్. సో వాట్ ఆర్ దీస్ కన్వర్షన్స్ ఏంటంటే మనం లీడ్ యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు చేసుకోవచ్చు. సో ఎక్కువగా లీడ్ యాడ్ చేయకండి, దీంట్లో ఎక్కువ మనకి రాదు. కంటెంట్ ఎక్స్క్లూజన్స్ అంటే ఎక్కడెక్కడ మన యాడ్ రన్ చేయకూడదు. ఓకే. సో ఆప్ట్ అవుట్ ఫర్ షోయింగ్ యాడ్స్ ఇన్ ద కంటెంట్ డస్ నాట్ ఫిట్ యువర్ బ్రాండ్. కొన్నిసార్లు ఏంటంటే మన కాంటెంట్ ఇలాంటి ఎవరికి చూపియద్దు అనుకుంటే దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ చెక్ అవుట్ దిస్ వన్. ఓకే. సో గేమ్స్ అన్నది ఆల్రెడీ ఇన్యాక్టివ్లో ఉంది. సో లైవ్ స్ట్రీమ్లో వీడియో ఏదైనా లైవ్ స్ట్రీమ్లో ఉన్నప్పుడు నా యాడ్ రన్ కావద్దు అనుకుంటే అలా చేయదు. పార్కింగ్ డొమైన్స్ కానీ వీడియోస్ కానీ లేకపోతే దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే. సో విచ్ ఎవర్ ద యూట్యూబ్ ఛానల్స్ కానీ అలాంటి మ్యాగజైన్స్ కానీ అలాంటి వెబ్సైట్స్లో కానీ మన యాడ్ రన్ కాదు. ఇదేం చెక్ చేయకపోతే అన్నిట్లో రన్ అవుతుంది. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఓకే. నెక్స్ట్. సో ఇక్కడ ఏంది బడ్జెట్ ఎంత ఇవ్వాలి? ₹500 మినిమం. ₹500 ఇస్తేనే యాడ్ రన్ అవుతుంది. ఐ టేక్ యాజ్ ఎ యాడ్. బిడ్డింగ్ ఏంది ఇక్కడ? కన్వర్షన్ ఏంటంటే లీడ్ కానీ సేల్స్ కానీ అంటాం. సో ఐ విల్ గో ఫర్ ఓన్లీ ఇక్కడ వ్యూయబుల్ ఇంప్రెషన్ ఉంది. ఐ విల్ గో ఫర్ ఇంప్రెషన్ అంటే ఇక్కడ మనకి ఎంత ఛార్జ్ చేస్తుంది? సో ఇంప్రెషన్‌కి ఛార్జ్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎంత బిడ్ అనేది 0.01. సో ఇక్కడ మనం ఎంత ఇయ్యొచ్చు? ₹1. ఎక్కువ కాస్ట్ పట్టదు. ₹1, ₹2 పడతా ఉంటుంది. అందుకే ట్రాఫిక్ ఎక్కువ రావాలి మీకు వెబ్‌సైట్. రేపొద్దున కొంతమంది అడుగుతారు. నాది ట్రాఫిక్ ఎక్కువగా జనరేట్ చేయాలి నా వెబ్‌సైటు. చాలా ట్రాఫిక్ కావాలి. అలాంటప్పుడు యూ కాంట్ గో ఫర్ సెర్చ్ యాడ్. సెర్చ్ యాడ్‌కి క్లిక్ కాస్ట్ ఎంత? ఒక ఒక సెర్చ్ యాడ్ క్లిక్ కాస్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ₹100 అంటే దీంట్లో ₹2, ₹3, ₹5 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ హైయర్ ప్రైస్ ఫర్ ₹5 ఆల్సో హౌ మెనీ క్లిక్స్ యూ విల్ గెట్? 20 క్లిక్స్. ₹100లో మీకు 20 క్లిక్స్ వస్తుంది. అక్కడ ఒకటే క్లిక్ వస్తుంది. అంటే ట్రాఫిక్ అక్కడ సెర్చ్ యాడ్‌లో ట్రాఫిక్ రన్ చేయకూడదు. ఇఫ్ యూ వాంట్ మోర్ ట్రాఫిక్ యూ కెన్ రన్ దిస్ యాడ్. ఓకే. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు స్ట్రాటజైజ్. ఒకసారి రన్ చేసి చూడాలి. తర్వాత మీకు ఎవరైనా మీ కంపెనీ వాడు ఓనర్ కానీ క్లయింట్ కన్నా ట్రాఫిక్ కావాలి అనుకుంటే యూ కెన్ రన్ దిస్ యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ₹2 అని ఇచ్చేస్తుంది. సో ఈ ₹2 అని ఇస్తే ₹2 తీసుకుంటుందా అని అంటే లేదు. అకార్డింగ్ టు నేను మీకు బిడ్డింగ్ గురించి చెప్పాను. ఆ టైంలో ఎట్లా ఉంది? మనం ₹2 ఇచ్చాను. ఆ టైంలో ఈనాడులో లేకపోతే యూట్యూబ్ జబర్దస్త్ వచ్చినప్పుడు మన యాడ్ రన్ అవుతుంటే అప్పుడు మన కాంపిటీటర్స్ కూడా బిడ్ చేస్తూ ఉంటారు. సో క్వాలిటీ స్కోర్ ఇదంతా వస్తుంది. ఆప్షన్‌లో ఎవరు యాడ్ ర్యాంక్ బావుంటే వాళ్ళది యాడ్ రన్ చేస్తుంది. అలాంటప్పుడు మన బిడ్ కూడా కాస్ట్ చూస్తుంది. సో మనం ₹2లో ఉంటే ₹2, ఒకవేళ తక్కువలో ఉంటే తక్కువనే. అప్పుడు 50 పైసే బిడ్ అవుతుందనుకో. సో 50 పైసే చార్జ్ చేస్తుంది. ఒకవేళ ₹2 50 పైసే అయితుందనుకో మన యాడే చూపియదు. ఎందుకంటే వి ఆర్ నాట్ క్వాలిఫై ఫర్ ద ₹2. వి హావ్ గివెన్ ₹2. మనం ఏం చెప్తున్నాం? ₹2 వరకు నేను ఇవ్వగలుగుతా. ఇంప్రెషన్ చూపి. అంతకన్నా నేను ఇవ్వలేను. రైట్? యూ ఆర్ క్లియర్ కట్ సేయింగ్ దిస్ ఈస్ ద అమౌంట్. గాట్ ఇట్? సో గో ఫర్ నెక్స్ట్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ టార్గెటింగ్ అని ఉంది. సో వాట్ ఈస్ దిస్ యాడ్ టార్గెటింగ్? మన యాడ్స్ ఎక్కడ టార్గెట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే కీవర్డ్స్ కానీ ఇక్కడ అంత పనిచేయవు. సో ఇక్కడ యూ నీడ్ టు గో ఫర్ ద ఆడియన్స్ సెగ్మెంట్స్. ఓకే. సో ఆడియన్స్ సెగ్మెంట్స్లో వెళ్ళాలి. క్లిక్ ఆన్ ద ఆడియన్స్ సెగ్మెంట్స్. ఓకే.
ఇక్కడ మనకు కేటగరీస్ తెలుస్తాయి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను మన కేటగరీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో, గూగుల్‌లో కొన్ని ఆల్ బిజినెస్‌ని అండర్ కేటగరీస్ చేశారు. 1 మినిట్. ఐయామ్ గెట్టింగ్ కాల్ 1 మినిట్. హలో. ఓకే. ఫైన్. సో, ఇక్కడ మనకి బిజినెస్ బట్టి మన గూగుల్ ఏం చేస్తుందంటే కేటగరీస్‌గా డివైడ్ చేసింది. సో, బిజినెస్ సర్వీసెస్ అని, లేకపోతే బిజినెస్ ఇండస్ట్రియల్ అని, సో, కెరియర్ కన్సల్టింగ్ అని, ఎడ్యుకేషన్ అని చాలా డిఫరెంట్‌కి సంబంధించిన మనకిక్కడ కనిపిస్తా ఉంటాయి. రైట్? సో, మనది దేంట్లో ఫిట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కెమెరాన్ యూపీవీసీ విండోస్. మనది డోర్స్ కానీ, కన్‌స్ట్రక్షన్ దాంట్లో మనకి ఎక్కువగా యాడ్స్ కనిపియాలి. అంతేగాని ఇక్కడ జనరల్ కాంట్రాక్ట్ అది సారీ, వేరే దాంట్లో కెరియర్ కన్సల్టింగ్‌లోనో, దేంట్లోనో ఎడ్యుకేషన్ దాంట్లోనో మనం యాడ్ రన్ చేయలేం. సో, నాకదంతా తెలీదు. నాకు ఈ కేటగరీస్ కూడా నేను సెలెక్ట్ చేసుకోలేను కరెక్ట్‌గా అనుకుంటే సింపుల్‌గా మీ ప్రొడక్ట్ పేరు కొట్టండి. ఓకే. సో, ఇక్కడ మీరు ప్రొడక్ట్ పేరు కొడితే ఆటోమేటిక్ దానికి తగ్గట్టు మీకు కేటగరీస్ గూగులే చూపిస్తుంది. ఓకే. సో, రీప్లేస్‌మెంట్ డోర్స్, విండోస్‌లో మీది ప్రొడక్ట్ వస్తదా? రీప్లేస్‌మెంట్ కాదు మనది. ఓకే. డబుల్ గేజ్ విండోస్, డోర్స్. ఓకే. దీంట్లో ఓకే. విండోస్ రీప్లేస్‌మెంట్ కాదు. సాష్ కాదు. మెటల్ విండోసా? డోర్ సప్లయర్సా? కాదు. ఇన్సులేషన్సా? కాదు. విండో డిజైన్స్ ఓకే. విండో డిజైన్స్‌లో కొంత చేసుకోవచ్చు. వేర్ ఇన్‌స్టలేషన్ మనం పనిచేస్తాం. సో, మనకు కొంచెం అవగాహన ఉండాలి. మనం ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి. దెన్ అందుకే మనం ఎక్కువ సార్లు క్లయింట్‌తో డిస్కస్ చేయాలి. మన ప్రోడక్ట్ ఏంది? ఏం చేస్తాం అనేది. అప్పుడు మనకేందంటే ఐడియా వస్తది. కర్టెన్స్ అండ్ విండో ట్రీట్మెంట్సా? రూఫింగ్ సర్వీసెసా? ఫ్లోరింగ్ సర్వీసెసా? ఫ్లోరింగ్ కాదు మనకు హోమ్ ఇంప్రూవ్‌మెంటా? ఓకే. హోమ్ ఇంప్రూవ్‌మెంట్‌లో కూడా పెట్టొచ్చు. ఒక్కోసారి వాళ్ళేదన్నా ఆహ్, ఏదన్నా కూలగొట్టి మళ్ళీ కడుతున్నారనుకో అట్లాంటి టైంలో మనకి పనిచేస్తుంది. సో, హోమ్ ఓనర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా కనిపిస్తుంది. లైక్ దిస్ యూ కెన్ సెలెక్ట్. సో, ఇక్కడేంది మనము కేటగరీ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. సో, ఇక్కడేందంటే ఆటోమేటిక్‌గా మనం కీవర్డ్ కొడితే వచ్చేస్తుంది. ఓకే. సో, హియర్ ఇక్కడ హోమ్ ఓనర్స్ అంటే హోమ్ ఓనర్స్‌కి సంబంధించిన వెబ్‌సైట్స్. ఓకే. సో, మ్యాగజైన్సే కావచ్చు, లేకపోతే వాళ్ళ రివ్యూసే ఇయ్యొచ్చు, వాళ్ళ బ్లాగ్సే రాయొచ్చు. ఏదైనా దానికి సంబంధించిన వెబ్‌సైట్స్. ఆ వెబ్‌సైట్స్ అన్ని వెబ్‌సైట్స్‌లో పోతుంది. మనం ఏమి లాంగ్వేజ్ ఇచ్చాం? ఇంగ్లీష్ ఇచ్చాం. ఇంగ్లీష్ వెబ్‌సైట్స్‌లో అన్నీ. మీరు తెలుగు ఇస్తే తెలుగుకి సంబంధించిన వెబ్‌సైట్స్ కూడా కనిపిస్తాయి. ఒకవేళ హిందీ ఇస్తే హిందీ. సో, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్‌లో ఇస్తున్నాం కాబట్టి తెలుగు కూడా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, తెలుగులో కూడా ఎవరైతే బ్లాగ్స్ రాస్తున్నారో, లేకపోతే ఏదైనా రివ్యూ ఇస్తున్నారో, లేకపోతే ఈనాడు వాడు ఏదైనా ఒక ఆహ్, హోమ్ గురించి కానీ ఏదైనా దాని గురించి చెప్పిండనుకో, ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మన యాడ్ అక్కడ రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది. సో, అట్లా మీకు కొంచెం ఐడియా ఉండాలి. ఎక్కడ యాడ్ రన్ అవుతుందనేది మనకి ఐడియా ఉండాలి. సో, దీస్ ఆర్ ద వి హావ్ సెలెక్టెడ్. ఓకే. సో, ఇక్కడ మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది. ఎంత చార్జ్ పడుతుంది? 70 పైసా నుంచి రూ. 2 మధ్యలో ఇంప్రెషన్ అంటే చూపిస్తుంది. చూపించిన యాడ్ ఓకే. దే విల్ చార్జ్. ఓకే. ఎంత చార్జ్ చేస్తుంది? థిస్ మచ్. ఓకే. సో, తర్వాత మీకు క్లిక్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఎంతమంది క్లిక్స్ అయితే అన్ని క్లిక్ కాస్ట్ కూడా కనిపిస్తుంది. రైట్. ఇంకా బ్రౌజ్ సెక్షన్ కూడా ఉంది. వాట్ ఈస్ దిస్ బ్రౌజ్ సెక్షన్? ఇంకా మీకు డీటెయిల్డ్‌గా కావాలి అనుకుంటే బ్రౌజ్ కూడా చేసుకోవచ్చు. వాట్ హూ దే ఆర్ అని కనిపిస్తుంది. డెమోగ్రఫిక్స్. వాట్ ఆర్ దీస్ డెమోగ్రఫిక్స్? ఇక్కడ పేరెంటల్ స్టేటస్. సో, మన చిన్న పిల్లలకైతే రేపొద్దున స్కూల్స్ కానీ, మీరు ఏదైనా వాటికి సంబంధించిన పిల్లల ప్రొడక్ట్స్ ఏదన్నా ఉంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకే యాడ్ కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్ పేరెంట్ ఆల్ ద పీపుల్.
ఓకే. ఇది పేరెంటల్ స్టేటస్. సో ఇక్కడ మెరిటల్ స్టేటస్. ఇక్కడ మెరిటల్ స్టేటస్ మ్యారీ, ఇన్ రిలేషన్‌షిప్, సింగిల్. సో ఇప్పుడు ఇలాంటి యాడ్స్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాళ్ళకు ఆ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ చూద్దాం. సో ఇక్కడైతే ఎవరైతే కాలేజ్ కరెంట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అందరికీ కనిపిస్తుంది. లేదంటే హైయెస్ట్ ఎడ్యుకేషనల్ ఇది ఉంది. సో యూ కెన్ గో ఫర్ దిస్. ఓకే. సో లైక్ దిస్ హోమ్ ఓనర్షిప్స్. సో ఇక్కడ హోమ్ ఓనర్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకో. లైక్ దిస్ యూ కెన్ సెలెక్ట్ ద వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్. గాట్ ఇట్. సో ఇక్కడ అడిషనల్ మీకు ఏదైనా కనిపిస్తే యాడ్ చేయండి. లేదంటే వాట్ ఆర్ దర్ ఇంట్రెస్ట్ అండ్ హ్యాబిట్స్ అఫినిటీ అని ఉంటుంది. సో సో వాళ్ళకు కొంతమందికి కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి కన్‌స్ట్రక్షన్ అంటే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళకి ప్యాషన్ అదే ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో, ఇంకేం చేస్తుంటారో మనము ఐడియాస్ చూసుకోవాలి. సో, వాళ్ళ లైఫ్ స్టైల్ హాబీస్‌లలో ఉంటారా? లేకపోతే హోమ్ గార్డెన్‌లో ఉంటారా? సో, మీకు ఓకే అనుకుంటే దీంట్లో కూడా పెట్టొచ్చు. సో, మనకి మన ప్రొడక్ట్ గురించి బాగా అవగాహన పెట్టుకోవాలి. మన ఆడియన్సెస్ గురించి కూడా తెలుసుకోవాలి. దెన్ యూ కెన్ సెలెక్ట్ ద అడిషనల్ కేటగిరీస్. ఓకే. సో, ఇక్కడ మనకి ఏది లేదనుకుంటే ఏది చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వాట్ దే ఆర్ యాక్టివ్‌లీ రీసెర్చింగ్ అండ్ ప్లానింగ్. కొన్నిసార్లు ఏందంటే ఇన్ మార్కెట్ లైఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఇన్ మార్కెట్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్‌గా సెర్చ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ల్యాప్‌టాప్ కావాలి. సో, నేను ల్యాప్‌టాప్ కావాలి అంటే ఒక 1 వీక్ నుంచి నేను సెర్చ్ చేస్తున్నా. కాన్ఫిగరేషన్స్ ఏంది? హెచ్‌పీ బావుంటదా? ఇది బావుంటదా? యూట్యూబ్ ఛానల్స్‌లో అదే చూడడం కానీ, అదే నేను చేస్తున్నా. అంతకుముందు నా ప్యాటర్న్ ఇది కాదు. నా ప్యాటర్న్ వేరేదేదో. ఓకే. ఇప్పుడు నా ప్యాటర్న్ ఏంది ల్యాప్‌టాప్స్ ఒక 1 వీక్ నుంచి అదే పని చేస్తున్నా. సో, గూగుల్ అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. సో, వీడు యాక్టివ్‌లీ సెర్చ్ చేస్తున్నాడు. ఎప్పుడు సెర్చ్ చేసినా ల్యాప్‌టాప్స్ అని సెర్చ్ చేస్తున్నాడు దాని గురించి. సో, ఇది గూగుల్ ఏం చేస్తుంది? స్టోర్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్. కుకీస్ లెక్క స్టోర్ చేసుకుంటుంది. సో, ఆ డేటా అనేది గూగుల్ స్టోర్ చేసుకొని ఇప్పుడు మనం ఇన్ మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు మనకి యాడ్స్ కనిపిస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిలేటెడ్ ఏదైతే ఉందో అది చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ సర్వే హోమ్ అండ్ గార్డెన్‌లో పెట్టుకున్నామనుకో, లేదంటే ప్రాపర్టీకి సంబంధించింది ఇది. ప్రాపర్టీలో వెబ్‌సైట్స్ కానీ, అలాంటి వెబ్‌సైట్స్‌లో ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, లేదంటే వాళ్ళు ఏదో పని చేసుకుంటుంటారు. లేదంటే ఈనాడుకి వెళ్తారు. లేదంటే ఏదో ఒక హోమ్‌కి సంబంధించిన ప్రోడక్ట్ చూస్తున్నాం. అప్పుడు మన విండోస్‌ది అనేది కనిపిస్తుంది. అప్పుడు దానికి రిలేట్ అయితుంది. ఓకే. ఇంతకుముందు నేను సెర్చ్ చేశాను కదా! ఇదేం కంపెనీ అని వాడు సెర్చ్ చేసుకుంటాడు. సో, ఇలా మనకి ఇన్ మార్కెట్ అనేది ఉంటుంది. అఫినిటీ మార్కెట్ అంటే ఏంది? అఫినిటీ అంటే లాంగ్ టర్మ్. అంటే వానికి ప్యాషన్. వానికి లైఫ్ అదే. ఇప్పుడు బిల్డర్స్ కానీ, ఆర్కిటెక్చర్స్ కానీ వాళ్ళకేంది అదే పని. రెగ్యులర్‌గా సెర్చ్ చేస్తా ఉంటారు. వాళ్ళకి మన ప్రోడక్ట్ కనిపించాలి. లేదంటే నేను డిజిటల్ మార్కెటింగ్‌లో ఉన్నాను. నేను రెగ్యులర్‌గా నేనేం చేస్తాను డిజిటల్ మార్కెటింగ్ గురించే ఎప్పుడు సెర్చ్ చేస్తా ఉంటాను. సో, అలాంటి ప్రొడక్ట్స్ నాకు కనిపిస్తాయి. సో, ఇక్కడ అఫినిటీ మార్కెట్ అంటే అది. ఇన్ మార్కెట్ అంటే ఇది. లైఫ్ ఈవెంట్స్ అంటే ఏంది? ఇక్కడ లైఫ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి మీకు. వాట్ ఆర్ దోస్ లైఫ్ ఈవెంట్స్ వి విల్ సీ. సో, ఇక్కడ లైఫ్ ఈవెంట్స్ అంటే మనకు సార్లు బర్త్‌డే పార్టీలు కానీ, జాబ్ చేంజ్ కానీ, మ్యారేజెస్ కానీ, రిటైర్మెంట్స్ కానీ ఇవన్నీ మనకి ఉంటా ఉంటాయి. రైట్. సో అలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయనుకో. సో రేపు జాబ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో రీసెంట్లీ స్టార్టెడ్ జాబ్స్ ఇలాంటి వాళ్ళకి ఈ కన్సల్టెన్సెస్ కానీ ఆ కంపెనీస్ మనకి అయితే మ్యారేజెస్ రేపు ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో అంటే ఎలా తెలుస్తుంది గూగుల్కి అంటే మనం సెర్చ్ చేసే బట్టి మన సెర్చ్ హిస్టరీయే రెగ్యులర్గా గూగుల్ వాచ్ చేస్తూ ఉంటుంది. సో, మనం గెట్టింగ్ మ్యారేడ్ సూన్ అనేది ఎట్లా తెలుస్తుంది? సో, మనం ఏం ఫోటోగ్రాఫర్స్ కానీ, లేకపోతే ఏదైనా రిఫర్స్ చేస్తాం. కొత్త కొత్త ప్రొడక్ట్స్ కొనుక్కుంటుంటాం. మజ డిఫరెంట్ మనకి ఆహ్, ఆహ్, బుక్ చేస్తా ఉంటాం. సో, ఆ ఈవెంట్స్ బుక్ చేస్తాం. హాల్స్ బుక్ చేస్తుంటాం. సో, అలా తెలుస్తుంది. మనం మ్యారేజ్ డేటు అవి ఇవి కూడా రాస్తా ఉంటాం. దానివల్ల దానికి అర్థం. రీసెంట్లీ మ్యారీడ్ ఎలాంటివి సెర్చ్ చేస్తారు. సో, దానికి సంబంధించిన ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా లైఫ్ ఈవెంట్స్. సో, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ప్రొడక్ట్స్ ఏంది అనేది మీరు ఒక్కసారి బాగా అండర్‌స్టాండ్ జేసుకోవాలి. ఆన్‌లైన్ బిహేవియర్ అనేది మీరు బాగా అర్థం జేసుకోవాలి. ఓకే. హౌ దే ఆర్ ఇంటరాక్టెడ్ విత్ యువర్ బిజినెస్.
డాటా సెగ్మెంట్స్. సో, ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే తర్వాతొస్తాయి. రీమార్కెటింగ్‌లో ఒస్తాయి. ఇవన్నీ మనం రీమార్కెటింగ్‌లో యూజ్ చేస్తాం. మామూలుగా అయితే డీటెయిల్ గానీ, అఫినిటీ గానీ ఇది ఇక్కడి వరకైతే మనం డిస్‌ప్లేలో యూజ్ చేస్తాం. ఒకవేళ ఇవి కొట్టినా మీకు అంతగా కనిపించవు ఇవి. అని అంటే ఇంతకుముందు మేము చేశాం కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ టైమ్ అయితే మీకు కనిపియవు. ఓకే. సో, లైక్ దిస్ యూ కెన్ సెలెక్ట్ దిస్ ఆడియన్సెస్. ఓకే. దీస్ ఆర్ ద మెయిన్. ఇదే మెయిన్. అక్కడ సెర్చ్‌లో ఏందంటే కీవర్డ్స్ మెయిన్. ఇక్కడ మనకి ఇది మెయిన్. ఆడియన్సెస్ సెలెక్ట్ చేసుకోవడమే మెయిన్. సో, ఇక్కడ ఆప్టిమైజ్ టార్గెటింగ్ ఆన్ అని ఉంది. వాట్ ఈస్ ఆప్టిమైజ్ టార్గెటింగ్ అంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 7 కేటగరీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 7 కేటగరీస్‌లోనే నా యాడ్ రన్ చేయాలి. దట్ ఈస్ మై ఆబ్జెక్టివ్. దానికోసమే ఇంత బడ్జెట్ పెట్టాను. ఇదన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడేమంటుంది అపార్ట్ ఫ్రమ్ 7 ఐ విల్ షో యువర్ యాడ్ టు ఆల్ అదర్ కేటగరీస్ కూడా చూపిస్తాను అని అడుగుతుంది. సో, ఎప్పుడు గాని ఆన్‌లో ఉంటుంది. సో, దీన్ని ఏం చేయాలంటే అన్‌చెక్ చేయండి. సో, ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ అదర్ అడిషనల్. ఐ వాంట్ టు ఓన్లీ గో ఫర్ వాట్ ఐ సెలెక్టెడ్. ఏమవుతుందంటే ఇది చెక్ చేస్తే చాలామంది చూసుకోరు ఇది. ఇది చెక్ చేసేసి ఆటోమేటిక్‌గా ఎళ్తారు. తర్వాత చూస్తే వెబ్‌సైట్స్ వేరే వేరే వెబ్‌సైట్స్ నుంచి కూడా క్లిక్స్ వస్తా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బేబీస్‌లో ప్రొడక్ట్స్‌లో నుంచి వెబ్‌సైట్ చూస్తున్నాననుకో దాని నుంచి కూడా క్లిక్ వస్తది. వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు. అలాంటి చెత్త కాల్స్ కానీ, చెత్త ఇన్ఫర్మేషన్ అన్నీ వస్తా ఉంటాయి. సో, వి డోంట్ వాంట్ దట్. ఓకే. యాడ్ టార్గెటింగ్. సో, యాడ్ టార్గెటింగ్ ఏంటంటే డెమోగ్రఫిక్స్ అని ఉంటుంది. సో, యూ కెన్ సెలెక్ట్ ఏజ్, జెండర్. సో, మన ప్రోడక్ట్ ఏమున్నాయి. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెయిల్ ఆర్ ఫీమేల్ వాట్ ఎవర్ ద థింగ్స్ దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనది ప్రోడక్ట్ యూపీవీసీ అందరికీ ఓకే. ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు కనిపించాలి. ఓకే. అన్నోన్ ఎందుకు వస్తుంది అంటే చాలా సార్లు మనం జీమెయిల్ సో, గూగుల్ ఎలా కుకీస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది. చాలా సార్లు ఏందంటే మనం 90% మనము జీమెయిల్ ఓపెన్ చేసే మనం పని చేసుకుంటుంటాం. సో, ఎవరైనా ఆఫ్ చేయాలి జీమెయిల్‌ని. ఓకే. మొబైల్ అయితే ఆఫ్ చేయడానికి ఉండను కూడా ఉండదు. సో, మాక్సిమం మనం జీమెయిల్‌తోనే సెర్చ్ చేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇన్‌కాగ్నిట్ మోడ్‌లో సెర్చ్ చేస్తా ఉంటారు. సో, ఇక్కడ జీమెయిల్ అనేది ఆఫ్‌లో ఉంది. కొన్నిసార్లు ఇన్‌కాగ్నిట్‌లో కూడా ఓకే అనుకుంటే అది తీసుకుంటుంది. సో, గూగుల్ ఇక్కడ ఇలా ఇన్‌కాగ్నిట్ వితౌట్ జీమెయిల్‌తో నేను సెర్చ్ చేస్తున్నాను. ఏమవుతుంది? దానికి తెలీదు. సో, వాట్ ఐ యామ్, వాట్ ఈస్ మై ఏజ్, వాట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ అనేది కష్టం. సో, అట్లాంటిదే అన్నోన్. సో, గూగుల్‌కి తెలీదు. వీళ్ళు మెయిలా? ఫీమేలా? ఓకే. సో, ఏజ్ గ్రూప్ కూడా ఎలా తెలుస్తుంది ఏజ్ గ్రూప్? వెనెవర్ యూ ఓపెన్ యువర్ జీమెయిల్ అకౌంట్. మీ జీమెయిల్ అకౌంట్ అడిగినప్పుడు మీ బర్త్ డేట్ అడుగుతుంది. రైట్? డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. రైట్? సో, దాన్ని బట్టి కాలిక్యులేట్ చేసుకుంటుంది. మీ ఏజ్ ఏంది అని. ఓకే. సో, మన ప్రోడక్ట్ 18-24 అవసరం లేదు. 25 టు దిస్ వన్ 65 కూడా అవసరం లేదు. వాళ్ళకంత పట్టించుకోరు. సో, దీస్ ఆర్ ద ఏజ్ గ్రూప్స్ ఫైన్. అన్నోన్ మనకు తెలీదు కాబట్టి హియర్. పేరెంటల్ స్టేటస్ ఇవి అన్నోన్. ఇవి మనం ఎవరైనా చూసుకోవచ్చు. నాట్ ఏ పేరెంటా ఇవి పెట్టుకోవచ్చు. హౌస్ హోల్డ్ ఇన్‌కమ్ అనేది మన ఇండియాలో కరెక్ట్‌గా పనిచేయవు. ఎందుకంటే మనం ఇన్‌కమ్ అనేది డిస్‌ప్లే వేరే కంట్రీస్‌లో కానీ, యూఎస్‌లో కానీ వాళ్ళకంతా పర్ఫెక్ట్‌గా డీటెయిల్స్ కనిపిస్తే అక్కడ పనిచేస్తుంది. సో, ఇక్కడైతే చెక్ ఉందని అలానే వర్క్ చేసుకోండి. ఓకే. హియర్ వి హావ్ సెలెక్టెడ్ దిస్ వన్. సో, ఇక్కడ మీకు చేంజ్ కూడా అవుతా ఉంటుంది. రైట్? సో, ఇంకా యాడెడ్ టార్గెటింగ్ ఏమున్నాయి? కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ దీంట్లో పనిచేయవు. సో, వాడు అడుగుతాడు ఏ కీవర్డ్ కొడితే ఆహ్, మీ యాడ్ రన్ చేయాలి. బట్ కీవర్డ్ డస్ నాట్ వర్క్ ఇన్ ద డిస్‌ప్లే నెట్వర్క్స్. అన్నెసరీ పెట్టకండి. టైమ్ వేస్ట్. సో, నేను ఇంతకుముందు చాలా సార్లు చేశాను. ఇట్ విల్ నాట్ వర్క్. సో, ఇంకోటేంటంటే టాపిక్స్ అనుంది. సో, టాపిక్స్ ఏంది? యూ కెన్ టార్గెట్ టాపిక్స్ ఆర్ వెబ్‌సైట్స్. సో, ఇక్కడే చెప్పింది. యూ కెన్ టార్గెట్ మెనీ వెబ్ పేజెస్, యాప్స్, వీడియోస్ ఆన్ ద సర్టెన్ సబ్జెక్ట్. సో, నాకు విండోస్‌కి సంబంధించిన టాపిక్స్ కానీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా నా యాడ్ ఎక్కడ రన్ కావాలి? ఈనాడులో రన్ కావాలి. ఈనాడు ఇక్కడ కొడితే సో, ఇక్కడ చూడొచ్చు. ఈనాడుకి సంబంధించిన వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా చూడు. సో, అలాంటి వెబ్‌సైట్స్‌లో న్యూస్ పేపర్ ఉంది. న్యూస్ పేపర్స్ ఈనాడు న్యూస్ పేపర్. అక్కడ పనిచేస్తుంది. రైట్? ఇక్కడ
లేదంటే కరెక్ట్‌గా మన యూఆర్ఎల్ ఇచ్చామనుకో. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు డాట్ నెట్ అనేది మనకు తెలీదు. ఈనాడు లేటెస్ట్ ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. యూఆర్ఎల్ కూడా కాపీ చేసుకోవచ్చు. సో, వాట్ ఐ నీడ్ టు డూ ఇక్కడ యూఆర్ఎల్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి దానికి సంబంధించినవి అన్నీ కనిపిస్తుంది. మ్యాగజైన్స్ కానీ, పాడ్‌కాస్ట్ కానీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ అయినా కనిపియట్లేదా? ఓకే. సో, టాపిక్‌కి సెలెక్ట్ కావాలి. సో, కొన్నిసార్లు ఏందంటే మన టాపిక్ ఏంది? యూఆర్ఎల్ అని కూడా కొట్టినాం రావట్లేదు. సో, టాపిక్ ఏంది? విండోస్‌కి సంబంధించిన టాపిక్స్ ఏమేమి ఉన్నాయో, టాపిక్‌కి సంబంధించిన కేటగిరీస్ అన్నీ మీకు కనిపిస్తాయి. సో, ఈ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించింది. ఇందాక మనకు కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించింది ఏం రాలేదు. సో, ఇక్కడ కనిపిస్తాయి. రైట్? సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీ ఇవన్నీ అన్నెసెసరీ మనకు కర్టెన్ అండ్ విండో ట్రీట్మెంట్స్ ఓకే. డోర్స్ అండ్ విండోస్ ఓకే. సో, హోమ్ సేఫ్టీకి సంబంధించిందయితే ఓకే. లేదంటే అవసరం లేదు. లైక్ దిస్ యూ కెన్ సెలెక్ట్ వన్. సో, కొంతవరకు మనకి ఇంకా సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ తగ్గిపోతుంది మీకు. ఓకే. సో, ఇంకా టాపిక్స్ కాకుండా ఇంకేముంది ప్లేస్‌మెంట్స్ అని ఉంది. వాట్ ఈస్ దిస్ ప్లేస్‌మెంట్? ఇంకా కావాలంటే ఇందాక మనం పెట్టాం గదా! మన వెబ్‌సైట్స్ కానీ, యూట్యూబ్ ఛానల్. టాపిక్ ఏందంటే మెయిన్ టాపిక్ మీద వెబ్‌సైట్స్. ఇక్కడ మీకు కావాల్సిన వెబ్‌సైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడులోనే నాకు యాడ్ రన్ కావాలి. ఎందుకంటే ఇంతకుముందు ఈనాడు నుంచి వచ్చారు చాలామంది క్లిక్ చేశారు. సో, ఇక్కడ క్లిక్ చేయండి. ఆ వెబ్‌సైట్స్ మీకు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఈ పేపర్, ఈనాడు ఆటోమేటిక్ కనిపిస్తుంది. సో, అపార్ట్ ఫ్రమ్ ఈనాడు మీకు ఇంకా ఆనంద్ బజార్ అంట ఇంకా వేరే చాలా ఉన్నాయి పేపర్స్. దీంట్లో కూడా కావాలి. ఈనాడు డాట్ నెట్ ఇంకా ఉంది. ఈ పేపర్ ఈనాడు. సో, సాక్షి పేపర్‌లో కూడా మీకు యాడ్ రన్ కావాలి. సాక్షి పేపర్‌లో అనుకుంటే పేపర్ ఈ సాక్షి. సో, ఇక్కడేంటంటే ఆ పర్టిక్యులర్ దాంట్లోనే మన యాడ్ రన్ అవుతుంది. లైక్ దిస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. నాట్ ఓన్లీ వెబ్‌సైటే కాదు నాకు యూట్యూబ్ ఛానెల్‌లో కూడా కావాలి. ఈనాడు టీవీ ఉంది. ఏబిఎన్ ఉంది. ఈనాడు టీవీలో ఇంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. రేపొద్దున ఈనాడు టీవీలో ఏదైనా యూట్యూబ్ ఛానెల్‌లో ఏదైనా వచ్చినప్పుడు మన కింద యాడ్ రన్ అవుతుంది. సో, ఇట్ ఈస్ నాట్ మన వీడియో యాడ్ కాదు కదా! ఇది ఒక చిన్న కింద ఒక బ్యానర్ టైప్‌గా వస్తుంది. ఓకే. సో, ఈనాడులో కూడా మన యాడ్ రన్ అవుతుంది. లైక్ దిస్ యూ కెన్ సీ. ఓకే. సో, ఇఫ్ యూ డోంట్ వాంట్ విచ్ ఎవర్ ద వెబ్‌సైట్ ఆ వెబ్‌సైట్ యూఆర్ఎల్ అనేది మనకు తెలియాలి. సో, ఇక్కడ కంప్లీట్ ఇక్కడ ఛానెల్ కాకుండా కంప్లీట్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో, ఇలాంటి ఎన్‌టీవీ, ఈనాడు ఈ పేపర్ కానీ సో, ఇవి కొన్ని వీడియోస్ ఉన్నాయి. మోర్ దెన్ 1000 వ్యూస్ ఉన్న వెబ్‌సైట్స్ ఇవన్నీ. ఓకే. ఇవన్నీ చూడొచ్చు. ఆ 1000 వ్యూస్ ఉన్న వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కావాలంటే లేదు మన రిలేటెడ్ ఎవడైతే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నాడో యూపీవీసీ విండోస్ అని సెర్చ్ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకే మన యాడ్ కనిపించాలనుకుంటే అలా యాడ్స్ కూడా కనిపిస్తాయి. సో, అంత డీటెయిల్ టార్గెటింగ్‌గా మనము చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వెబ్‌సైట్స్ విండోస్ డిజిటల్ అంట ఇలాంటి వెబ్‌సైట్స్ మనం చూసుకోవచ్చు. ఇది కరెక్టా మనకు తెలిసింది కరెక్టా అనుకుంటే ఓకే. లేదంటే ఈ పేరు మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. ఏం రాస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనకు తెలిసిపోతుంది. అలాగే ఇక్కడ వెబ్‌సైట్స్ ఉన్నాయి. సో, యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఉన్నాయి. చాలా యూట్యూబ్ ఛానెల్స్ దీని గురించే చెప్తా ఉన్నారు. సో, అలాంటి ఛానెల్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే యూట్యూబ్ 1000+ వ్యూవర్స్. సో, ఇక్కడ 1000+ వ్యూవర్స్ ఉన్నారు. ఓకే. ఈ వీడియోస్‌లో. ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మన యాడ్ కనిపిస్తుంది. లైక్ దిస్ యూ కెన్ రన్ యువర్ యాడ్. ఓకే. కొన్నిసార్లు యాప్స్ కూడా ఉంటాయి. యాప్‌లో కూడా చేస్తా ఉన్నాం. ఓకే. ఈ యాప్‌లో పోయినప్పుడు కూడా మన యాడ్ రన్ అవుతుంది. ఓకే. ఇంకెక్కడ యాప్ కేటగరీస్‌లో కూడా ఉన్నాయి. ఏం లేవు దాంట్లో ఇన్ఫర్మేషన్. ఇంతవరకైతే మనము ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ దిస్ యూ కెన్ సెలెక్ట్ యువర్ ఆడియన్సెస్. అంతా ఓకే అనుకుంటే డన్ కొట్టండి. ఫైన్. ఇప్పుడు మీకు ఏమేమి ఆడియన్స్ టార్గెటింగ్ ఎందుకు ఇంతసేపు చెప్పానంటే దిస్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ ఇన్ ద ఆడియన్స్ డిస్‌ప్లే యాడ్. సో, ఈ ఆడియన్స్ కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటే మీ యాడ్ అనేది కరెక్ట్‌గా పోతుంది. డైరెక్షన్ విల్ బి గోస్ కరెక్ట్. అదర్‌వైజ్ వాట్ హ్యాపెండ్ సో, మీరేది సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేదనుకో అన్నెసెసరీ యూ ఆర్ వేస్టింగ్ ద బడ్జెట్. టుమారో దే విల్ ఆస్క్ ద రిపోర్ట్
దెన్ దే విల్ సీ ఏదో వెబ్‌సైట్స్ నుంచి వచ్చినాయి అనుకో, దెన్ దే విల్ టేక్ యాక్షన్. ఓకే. సో, ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఆప్టిమైజ్ టార్గెటింగ్ అనేది ఆఫ్ పెట్టాలి. ఓకే. నెక్స్ట్. సో, ఇది అయిపోయిందంటే మిగతాదంతా సింపుల్. పెద్దగా ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఫాస్ట్‌గా పని చేయొచ్చు. సో, ఇక్కడ మన బిజినెస్ నేమ్ ఏంది? బిజినెస్ నేమ్ ఏదైతే రన్ చేస్తున్నామో ఆ బిజినెస్ నేమ్ యూపీసీ విండోస్ ఇలా వాటెవర్ ద కంపెనీ నేమ్. సో, ఇమేజెస్ కావాలంటుంది. ఇమేజెస్ కావాలి అంటే మనము గ్రాఫిక్ డిజైనర్ నుంచి కూడా చేసుకోవచ్చు. లేదంటే సజెస్టెడ్ ఇమేజెస్ కనిపిస్తుంది. రివ్యూ చేయొచ్చు. లేదంటే క్లిక్ చేయండి. సో, గూగుల్ ఏం చేస్తుందంటే సజెస్టెడ్ అంటే మన వెబ్‌సైట్‌లో నుంచి తీసుకుంది ఇవన్నీ ఇమేజెస్. సో, ఇవన్నీ మన వెబ్‌సైట్‌లోనే ఉన్నాయి. సో, ఆ వెబ్‌సైట్‌లో నుంచి ఎక్కడి నుంచో తీసుకుంది. ఈ మిషనరీ ఉంది కదా! ఈ మిషనరీ కూడా ఇదే. ఓకే. లైక్ దిస్ ఇట్ విల్ టేక్ ఇది కావాలా? ఇది పెట్టాలనుకుంటున్నారా? యూ కెన్ టేక్ సజెస్ట్ చేస్తుంది. ఇదైతే మీకు కరెక్ట్‌గా ఉంటుంది. అది సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడేందంటే ఈ సైజెస్ ఆటోమేటిక్‌గా గూగుల్‌లో డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో కనిపిస్తుంది. సో, ఇలా కనిపిస్తుంది. లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఆహ్, అసెట్స్. ఇక్కడ గూగుల్‌లో కూడా కొన్ని అసెట్స్ కనిపిస్తాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు అప్‌లోడ్ చేసిన ఏదన్నా ఉంటే అలా కనిపిస్తాయి. లేదు నా వెబ్‌సైట్ నుంచి తీసుకోమంటే గూగుల్ వెబ్‌సైట్ నుంచే తీసుకుంది దాన్ని. అప్‌లోడ్ లేదంటే కొత్తగా నేను క్రియేట్ చేశాను. గ్రాఫిక్ డిజైనర్‌కి ఇచ్చాను. అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఫ్రీ స్టాక్ ఇమేజెస్ ఏందంటే ఆల్రెడీ గూగుల్‌లో వేరే వాళ్ళు గానీ, ఇంతకుముందు గూగుల్‌లో కనిపించినయి కానీ, ఇవన్నీ కనిపిస్తాయి. సో, ఇవి నచ్చినయి ఓకే అనుకుంటే, ఇవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బావుంది అనుకుంటే, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం కన్నా ఇది బావుంది అనుకుంటే, యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్ ఆల్సో. లైక్ దిస్. ఇక్కడ ఎన్ని ఇమేజెస్ వరకు చేయొచ్చు? 15 ఇమేజెస్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ దిస్ యూ కెన్ సెలెక్ట్. సో, సేవ్ చేసుకోండి. ఓకే. ఆఫ్టర్ సేవింగ్ ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది ఒకటి. కొన్ని వెబ్‌సైట్స్‌లో ఇక్కడ కాంటెంట్ మనది ఇలా కనిపిస్తుంది. ఓకే. సో, డిఫరెంట్ చూడండి మన ఇమేజెస్ ఎలా కనిపిస్తున్నాయి. ఆటోమేటిక్‌గా అదే చూపిస్తుంది. ఓకే. యాడ్స్ బై గూగుల్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ లోగోస్ మనం పెట్టుకోవాలి. మన లోగోస్ ఎందుకంటే ఇక్కడ లోగో లేదు. సో, లోగో ఎక్కడి నుంచి మన వెబ్‌సైట్ నుంచి అయినా అప్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, యాస్ ఆఫ్ నౌ ఇక్కడ మనకి లోగో లేదు. సో, నేను ఏదో ఒక లోగో తీసుకుంటున్నాను. యాస్ ఆఫ్ నౌ ట్రైనింగ్ పర్పస్ కాబట్టి ఇలా లోగో చేసుకుంటే ఇక్కడ లోగో కనిపిస్తుంది. 1 మినిట్. ఇక్కడ చూడండి లోగో ఇలా కనిపిస్తుంది. ఇంతకుముందు లోగో లేకుండే. సో, ఇలా కనిపిస్తుంది. సో, వీడియో ఉంటే వీడియో కూడా పెట్టొచ్చు. మనం వీడియో ఏదైనా ఉంటే వీడియో యూట్యూబ్‌లో నుంచి వీడియో ఉంటుంది. ఇవన్నీ యూట్యూబ్ వీడియోస్. మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ కనిపిస్తుంది. లేదంటే సెర్చ్ కూడా చేసుకోవచ్చు. వేరే వాని కన్నా మన వీడియో మనం రన్ చేసుకోవడం బెస్ట్. సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా హెడ్‌లైన్ సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు రాసుకోవచ్చు. బెస్ట్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్. ఓకే. సో, ఇక్కడ ఏదైనా సో, ఇలా నేను రాస్తున్నాను. సో, ఆటోమేటిక్‌గా కొన్ని హెడ్‌లైన్స్ అడుగుతుంది. సో, యూ కెన్ గో వాటెవర్ యూ వాంట్. ఓకే. సో, ఎన్ని హెడ్‌లైన్స్? అట్‌లీస్ట్ 6-7 హెడ్‌లైన్స్. ఓకే. యాడ్ అప్ టు 5 హెడ్‌లైన్స్. ఇంకా మోర్ ఐడియాస్ కావాలంటే ఇక్కడ ఐడియాస్ క్లిక్ చేస్తే గూగులే ఇస్తుంది. ఏది కావాలంటే అది సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో, వాటెవర్ యూ వాంట్ యూ కెన్ సెలెక్ట్. ఇలా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. గాట్ ఇట్? సేవ్. సో, సేవ్ చేసుకుంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది. లాంగ్ డిస్క్రిప్షన్ అడుగుతుంది. ఎందుకంటే కొన్ని వెబ్‌సైట్స్‌లో బ్యానర్ పెద్దగా కనిపియాలి కాబట్టి 90 క్యారెక్టర్స్ అయినా కనిపిస్తుంది. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ యూ హ్యావ్ మళ్ళీ, మళ్ళీ డిస్క్రిప్షన్ కూడా 5 డిస్క్రిప్షన్స్ అడుగుతుంది. సో, ఎన్ని క్యారెక్టర్స్ వరకు? 90 క్యారెక్టర్స్ వరకు అడుగుతుంది. సో, యూ కెన్ టేక్ దిస్ 90 క్యారెక్టర్స్. సో, కొన్ని ఆటోమేటిక్ సజెస్ట్ చేస్తుంది. అదైనా రాయొచ్చు. లేదంటే మీరేదైతే అనుకున్నారో లేదంటే చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని మీరు కావాల్సింది ఇక్కడ పెట్టేసేయండి.
లైక్ దిస్. ఇక్కడ అన్నీ ఇస్తే అసెట్స్ ఇక్కడ గుడ్ అయిపోతుంది. ఓకే. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు మన యాడ్ చూడు ఎక్కడెక్కడ రన్ అవుతుంది. డిస్ప్లే అంటే వేరే వెబ్సైట్స్లో, జీమెయిల్స్లో కూడా ఉంటుంది. మీ జీమెయిల్ ఓపెన్ అయితే ఇలా కనిపిస్తుంది, జీమెయిల్లో కూడా కనిపిస్తుంది. ఓకే. ఓపెన్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది, మెయిల్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఓకే. యూట్యూబ్లో ఎలా కనిపిస్తుంది మీ యాడ్. సో యూట్యూబ్ యాడ్ కింద కనిపిస్తుంది ఇలా. ఓకే. చాలాసార్లు మీరు చూసుంటారు. ఈసారి చూడండి, కొన్నిసార్లు ఇలా కనిపిస్తూ ఉంటుంది. అది ఎలా కనిపిస్తుంది, ఇలా. వాట్ ఇట్. సో యూ కెన్ చూస్ యువర్ వీడియోస్. సో వాట్ ఈస్ ద లాస్ట్. సో ఇక్కడ మన మోర్ ఆప్షన్స్ ఇచ్చారు. కాల్ టు యాక్షన్ అంటే బై నౌ అని ఇలాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే ఆటోమేటిక్గా కనిపిస్తుంది. మనం విజిట్ సైట్ కానీ కాంటాక్టర్స్ కానీ ఇలా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు యాడ్ రన్ అయ్యేటప్పుడు కాంటాక్టర్స్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి కాంటాక్టర్స్. లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు సీ ద యాడ్. లాస్ట్లీ, సో క్రియేట్ యాడ్. యాడ్ అనేది క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇంకో యాడ్ కావాలంటే ఇంకో యాడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో నెక్స్ట్ రివ్యూ చూస్తుంది. రివ్యూ అయిపోయిన తర్వాత యాడ్ ఈస్ ఫినిష్. పబ్లిష్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, పబ్లిష్ అని చెప్తుంది. నౌ యూ కెన్ ఏబుల్ టు పబ్లిష్ ఈజీలీ. సో పబ్లిష్ అయిన తర్వాత మనం బడ్జెట్ యాడ్ చేసుకుంటే ఆ బడ్జెట్ ప్రకారంగా యాడ్ రన్ అవుతుంది. గాట్ ఇట్. సో దిస్ ఈస్ డిస్ప్లే యాడ్. డిస్ప్లే యాడ్ ఎక్కువగా యూజ్ చేసేది బ్రాండ్ అవేర్నెస్ కోసం అండ్ ట్రాఫిక్ కోసం. సో లీడ్స్ కోసం ఎక్కువగా యూజ్ చేసేది సర్చ్ యాడ్స్. సర్చ్ యాడ్స్ కోసం కావాలంటే డిస్ప్లే యూజ్ చేయకండి, అన్నెసరీ వేస్ట్ అవుతుంది మీ బడ్జెట్. గాట్ ఇట్. సో రివ్యూ అయిన తర్వాత 1 or 2 days అంటుంది, ఇమీడియట్గా అవుతాయి. కొన్నిసార్లు మనం రెగ్యులర్ యాడ్ చేస్తే హాఫ్ అన్ అవర్లో మీకు యాడ్ ఆన్ అవుతుంది. మరీ ప్రాబ్లం అవుతుంది, మీరు హెల్ప్ సపోర్ట్ తీసుకోవచ్చు, గూగుల్ హెల్ప్. వాళ్ళు చెప్తారు ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా. కొన్నిసార్లు నేరో టార్గెటింగ్ వల్ల కూడా మన యాడ్ రన్ కావచ్చు. నేరో టార్గెటింగ్ అంటే ఎక్కువ మనం వెబ్సైట్లు పెట్టినాం, ఈ వెబ్సైట్లో కనిపించాలి, ఆ వెబ్సైట్లో కనిపించాలి. ఫస్ట్ యాడే నేను 10 వెబ్సైట్లో పెట్టాను అనుకో, సో అది అర్థం చేసుకోలేదు. ఆల్గోరిథం కొంచెం టైం ఇవ్వాలి దానికి. సో మనం నారో టార్గెటింగ్ చేసి బ్రాడ్ టార్గెటింగ్ పెట్టాలి. అంటే మనం కేటగిరీస్, ఎక్కువ కేటగిరీస్ ఇవ్వాలి. తర్వాత మనం నేరో టార్గెట్ చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్లోనే కనిపించాలి, ఈ వెబ్సైట్లోనే కనిపించాలి, దానికి అప్పుడు అర్థమవుతుంది. సో అప్పుడు మనకి కరెక్ట్ టైప్ ఆఫ్ యాడ్స్ రీచ్ అవుతుంది. వాట్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్ప్లే యాడ్. అండ్ ఎనీ డౌట్స్, ఎనీబడి హ్యాస్ ఎనీ డౌట్స్. No, sir. ఓకే, ఫైన్. సో టుమారో మనం రీమార్కెటింగ్ యాడ్కి వెళ్దాం. వాట్ ఈస్ రీమార్కెటింగ్ యాడ్, వై ఈజ్ సో ఇంపార్టెంట్. సో రీమార్కెటింగ్ అండ్ ఇంకోటి యాప్ యాడ్స్ కూడా ఉంటాయి. యాప్ యాడ్స్ కూడా వీలైతే అది చేసేద్దాం. దెన్ వీ కెన్ గో ఫర్ యూట్యూబ్ యాడ్స్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్.